హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ వైవై కళాకారుల టీవీ. కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ఫ్రెండ్స్, సైదాపూర్ మండలం జాయిపల్లె గ్రామంలో ఈ వీడియో తీసుకొచ్చిన ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. దానికి ఎంతో అగ్ని ధనుగా పెట్టి పరిశం పోయి వాడు పిడిసగట్టు బావాళ్ళంతా వీళ్ళంతా అంత మా దోస్తులే, మా ఫ్రెండ్స్ వీళ్ళంతా. ఓకేనా అందరం? ఓకే, అందరం ఓకేనా? అయోధ్యాపురి కటిపతుడను నా నామము బుడ్డన కానురా, 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 విమల కమల సుందరి సుశీల ముగ్గురు నాదగు భార్యనురా, విమల కమల సుందరి కమల ముగ్గురు నాదగు భార్యనురా, విమల కమల సుందరి సుశీల ముగ్గురు నాదగు భార్యనురా, విమల కమల సుందరి సుశీల ముగ్గురు నాదగు భార్యనురా, కవ్వరు ఎద్దరు పొయ్యరు వారు నలుగురు నాదగు కొమరురా, కవ్వరు ఎద్దరు పొయ్యరు నలుగురు నాదగు కొమరురా, కవ్వరు ఎద్దరు పొయ్యరు వారు నలుగురు నాదగు కొమరురా, కవ్వరు ఎద్దరు పొయ్యరు వారు నలుగురు నాదగు కొమరురా, అయోధ్యాపురి కటిపతుడను నా నామము బుడ్డన కానురా, అయోధ్యాపురి కటిపతుడను నా నామము బుడ్డన కానురా, నామము బుడ్డన కానురా, నామము బుడ్డన కానురా, నామము బుడ్డన కానురా, నామము బుడ్డన కానురా. ये क्या कर रहे आप लोग इधर? कौन नहीं है इधर भी? क्या हो भैया? क्या रे मी యొక్క నామధేయం बोलो. अच्छा मैं नाम हूँ. इधर क्या काम कर रहा है? ఇక్కడ ఏం పని చేస్తుంది ఇక్కడ? రామాయణం వస్తుంది. रामायण रामदेव भगवान नाटक वाला. అవును. अच्छा बहुत अच्छा लगते हैं. ये कौन परमिशन है भाई? ఇక్కడ గ్రామ సర్పంచ్ ఇది, सरपंच ఉప సర్పంచ్ ఇది, इंशाल्लाह. ఎంపీటీస్ ఇది, अच्छा అందరి పర్మిషన్ తీసుకున్నాం. అందరు పర్మిషన్ తీసుకుని ఇక్కడ అంటే రామాయణం వేసిండ్రు. అవును. అంటే నాది పర్మిషన్ నయ్యే. నయ్యే अच्छा कुर्सी टेबल नहीं है इधर. కానీ इसमें डाल. ये क्या बात है भाई? ये ऐसा डाले होते कैसा बैठने के लिए तो अच्छा डालो. ये क्या जेब में इसको ऐसा नहीं करो, सीधा 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 डालो. ऐसा बैठे तो कैसा जाते
हो अंदर जाते हो मी क्या देती हो नहीं भाई टिप्पी डालो ये क्या बात है भाई बोलो को कहीं तो डालने का कहीं दिमाग नहीं आप लोग ऐसा अच्छा डालो अरे ऐसा डालेगा तो सब लोग ठीक है समझ गए आप लोग अच्छा ఎందుకంటే अंदर की परमिशन नहीं है అంటే అప్పుడు పర్మిషన్ ఎందుకంటే మీ సామాన్కి పెన్ను ఉన్నదా మరి లేదు నాకు పెన్ను ఉండే కానీ ఇంటికాడ లాట్ కూడా పొక్కల పడిపోయింది అంటే పొక్కల పడిపోయింది ఎదుగుదామంటే చెయ్యి పెట్టినా కానీ పెన్ను దొరుకునే ముద్దలే దొరుకుడు అక్కడ ఎక్కడ పోయినా మొత్తం ఇడ్లీ సాంబార్ వడ దోశ మొత్తం అవే దొరుకుతుండే కానీ ఇది దొరకలేదు ఒక్కసారి మీరు అందరూ ఒకసారి చప్పట్లు కొట్టాలి ప్లీజ్ రైట్ श्री राजा रामचंद्र महाराज की अयोध्यापुरी अधिपतुडनु नाममुत जरतराजुनुरा अयोध्यापुरी अधिपतुडनु नाममुत जरतराजुनुरा अयोध्यापुरी अधिपतुडनु नाममुत जरतराजुनुरा अयोध्यापुरी अधिपतुडनु नाममुत जरतराजुनुरा నలుగురు నా కుమారులురా రామ లక్ష్మణ భరత శతాయులు నలుగురు నా కుమారులురా కౌసల్య కైకకు మిత్ర ముగ్గురు నాదకు భార్యలురా కౌసల్య కైకకు మిత్ర ముగ్గురు నాదకు భార్యలురా అయోధ్యాపురి అధిపతుడను నా నామము రాజనురా ఇక్కడ వందన చల్లగా మీ ఊరు అయోధ్య నగరం అంటే అయోధ్యపురి పట్నం మీ ఊరు అందులో తమ పేరు దశరథ మహారాజు పెళ్లి అయిందా నీకు నాకు నలుగురు కుమారులు పెళ్లి కాలేదా కొడుకులు అంటే నీకు నీ భార్య పేరు కౌసల్య కైక సుమిత్ర ముగ్గురు భార్య ముగ్గురు సేమ్ నా లెక్కనే నీకు ముగ్గురు నాకు ముగ్గురు అంటే నీకు ముగ్గురు భార్యలు కౌసల్య సుమిత్ర కైక కొడుకులు బిడ్డలు రాముడు లక్ష్మణుడు రాముడు లక్ష్మణ భరత శత్రుఘ్నుడు నలుగురు కొడుకులు అంటే నలుగురు కొడుకులు ముగ్గురు భార్య నాకు ఇద్దరు నాకిద్దరు పెళ్ళాలు కుసుమి బోరెల్లి కుసుమ కంటే బోరెల్లు అంటే పోడ ఏ పని చేసినా పోడా కానకాతే వయ్యే కామే దూసరే కామ నా उसको एक ही काम है అంటే నీకు ముగ్గురు కౌసల్య సుమిత్ర కైక రాముడు లక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు మరి ఇప్పుడు ఎక్కడికి పోతారు మరి మీరు సభ మందిరాన్ని అంటే సభకు వెళ్తున్నారు అంతేనా సరే పద రాజా రామచంద్ర మహారాజ్ జై జై రామ జానకి రామ 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 అయోధ్య రామ అయోధ్య రామ జై జై రామ జానకి రామ జై జై రామ జానకి రామ రాజీవనేత్రుడా శ్యామల భక్తుడ రామచంద్రుడా రామచంద్రుడనురా రాజీవనేత్రుడా శ్యామల భక్తుడ రామచంద్రుడనురా రాజీవనేత్రుడా శ్యామల భక్తుడ రామచంద్రుడనురా భూమింద జరత నందనుడను నా నామము వాహించి మంట భూమింద జరత నందనుడను నా నామము వాహించి మంట మాములమై దుఃఖాములమయ్యును రాములమై దుఃఖాములమయ్యును మాములమై దుఃఖాములమయ్యును రాములమై దుఃఖాములమయ్యును క్షేమమసురులకు నేమించితిరా క్షేమమసురులకు నేమించితిరా రామచంద్రుడను రాజీవనేత్రుడ
వర్తిల్లు సేవక. మీ ఊరు మీ పేరు చెప్పాలి. మా పట్టణము అయోధ్యాపురి పట్టణము. మీ ఊరు అయోధ్యపురి పట్టణము. అవును. నీ పేరు? నా పేరు శ్రీరామచంద్రుడు. శ్రీరామచంద్రుడు. అవును. మరి మీ తల్లిదండ్రి పేరు? మా తండ్రి దశరథ మహారాజు. దశరథ మహారాజు. మా తల్లి కైకా సుమిత్ర. మా పినతల్లులు సుమిత్ర లక్ష్మణరాజు. వాళ్ళు ఇడుదు చెప్పు. రాముడు గిడుదుడు అంటే ముగ్గురు తల్లులు. సుమిత్ర కైకా సుమిత్ర ముగ్గురు తల్లులు. నీ పేరు శ్రీరామచంద్రుడు. నీ పెళ్లి అయిందా? కాలే. ఇంతవరకు నీకు పెళ్లి కాదు. సరే మీ సవిస్తారం ఇంతేనా? కూర్చుండండి. శ్రీ రాజా రామచంద్ర మహారాజ్. మిత్ర సుమిత్ర తనయుడరా శుభదాసుడ దశరథ రాజపుత్రుడా. 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 ఆతుల రాముల యజ్ఞ నిరతరము. ఆతుల రాముల యజ్ఞ నిరతరము. ఆతుల రాముల యజ్ఞ నిరతరము. స్తోత్రము చేసే లక్ష్మణుడందురు. ఆతుల రాముల యజ్ఞ నిరతరము. స్తోత్రము చేసే లక్ష్మణుడందురు. మిత్ర సుమిత్ర తనయుడరా శుభదాసుడ దశరథ రాజపుత్రుడా. మిత్ర సుమిత్ర తనయుడరా శుభదాసుడ దశరథ రాజపుత్రుడా. నమస్కారం. మీ ఊరు మీ పేరు? ఓహో సేవగా. దశరథుడు చిన్న భార్యకు సుమిత్రాదేవి గర్భంలో జన్మించిన వాడు. సుమిత్రాదేవి గర్భంలో జన్మించిన వాడు. నీ పేరు లక్ష్మణుడు. మీ ఊరు? అయోధ్య నగర్. అయోధ్యపురి పట్నం మీ ఊరు. మీ తల్లి పేరు? సుమిత్రాదేవి. సుమిత్ర. మీరు ఎంతమంది అన్నదమ్ములు? నలుగురు. పెద్దవాడు? రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుడు. పెద్దవాడి పేరు రాముడు. నీ పేరు లక్ష్మణుడు. అంటే మీ తమ్ముడు ఇద్దరు ఉండరు, భరత శత్రుఘ్నులు. ఈ చరిత్ర ఇంతేనా? కూర్చున్నాడు. జై జై రామ జానకి రామ. జై జై రామ జానకి రామ. భావన రామ పటాభి రామ. రామ అయోధ్య రామ. జై జై రామ జానకి రామ. రాజా రామచంద్ర మహారాజ్ రాకేందు వదనుడరా కైకకు మారుడ వీరుడు. రాకేందు వదనుడరా కైకకు మారుడ వీరుడు. ఆకటముగనన్ను భరతుడు. ఆకటముగనన్ను భరతుడు. ఏతోని తిరిగెను లోకము లోపల. ఏతోని తిరిగెను లోకము లోపల. స్వామి నీకు వందనం. మీ ఊరు నీ పేరు? నా పేరు గిన్నుడు. నా పేరు దశరథ మహారాజు. అంటే మీ తండ్రి దశరథ మహారాజు. పేరు పేరు మీ తల్లి పేరు కైక. నీ పేరు భరతుడు. అంటే నీ పేరు భరతుడు. ఇంకా నీ చరిత్ర ఉన్నది ఏమన్నా? ఇంతేనా? అంటే మీ తమ్ముడు ఉన్నారు ఎవరన్నా? శత్రుఘ్నుడు. మీ చిన్న తమ్ముడు శత్రుఘ్నుడు. మీ అన్న పేరు శ్రీరామచంద్రుడు. పెళ్ళి అయిందా నీకు? పెళ్లి కాలే, అంతే కదా? సరే కొంచెం కూర్చోండి. మీ చరిత్ర ఎలా ఉన్నది? జై రామ జానకి రామ. జై రామ జానకి రామ. భావన రామ పటాభి రామ. భావన రామ పటాభి రామ. రామ అయోధ్య రామ. రామ అయోధ్య రామ. జై జై రామ జానకి రామ. జై జై రామ జానకి రామ. రామచంద్ర మహారాజుకి నేనే చక్రవర్తినురా. నేనే చక్రవర్తినురా.
పంతులు సేవక. మీ ఊరు పేరు? అయోధ్యపురి పట్నం. మీ నాన్న పేరు? దశరథ మహారాజు. దశరథ మహారాజు. మీ తల్లి పేరు? మా తల్లి పేరు సుమిత్ర. సుమిత్రాదేవి. నీ పేరు? నా పేరు శత్రుఘ్నుడు. శత్రుఘ్నుడు. నీ పేరు శత్రుఘ్నుడు. అంటే నువ్వు పెద్ద ఆయనవా చిన్న ఆయనవా? చిన్నోని. అంటే నలుగురు అన్నదమ్ములో నువ్వు ఒక్కరే చిన్న ఆయన. పెళ్ళి అయిందా నీకు? కాలే ఇంకా కాలేదా? నలుగురు మొత్తం అంత ముదిరిపోయి నువ్వు పెళ్ళగానే ముదిరినట్టు ముదిరిగాని ఇంకా పెళ్ళగానే నీకు కాలే. అంటే వానకాలం చేసుకుంటుంది. దేవుడు ఎప్పుడు చేసుకుంటే అప్పుడే చేస్తాం. ఏ కానీ కానీ అక్కడ మంచిగా దేవుడు కావాలి కదా. దేవుడు ఎత్తుకున్నప్పుడే మనం ఎత్తుకున్నాం కానీ చలికాలం అయితే అటు ఎండాకాలం అయిపోయింది కదా. చలికాలం ఉన్నది కానీ చూద్దాం చెప్పడం వరకు మనం. అంటే మీ చరిత్ర ఇంతేనా ఇప్పుడు? మరి ఇప్పుడు ఎక్కడికి పోతాను? రాజువాడు పడతారు. రాజవంతానికి వెళ్తున్నారా? మీ తండ్రి జానకి రామ జై జై రామ జానకి రామ రామ పట్టాభి రామ రామ పట్టాభి రామ రామ అయోధ్య రామ జై జై రామ జానకి రామ జై జై రామ జానకి రాజా రామచంద్ర మహారాజ్ కి శ్రీ రామ ప్రేమ రక్షణి శ్రీరామ ప్రేమ రక్షణి రామ 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 ఈ కుమార్దారా మీరు బహు దర్పమున కలిగినందుకు నాకు ఆనందకరమైనను. నలుగురు సోమాలు కలిగినందుకు నాకు ఆనందకరమైనది కదా. జై జై రామ జానకి రామ 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 రావణ రామ పటాభి రామ రావణ రామ పటాభి రామ రామ అయోధ్య రామ రామ అయోధ్య రామ జై జై రామ జానకి రామ జై జై రామ జానకి రామ అమరలోక విజేత లంకాధినేత లంకాధిపుడను రావణ సురుడు లంకాధిపుడను రావణ సురుడు లంకాధిపుడను రావణ సురుడు లంకాధిపుడను రావణ సురుడు శంకర భక్తుడ లంక శరీకుడ శంకర భక్తుడ లంక శరీకుడ శంకర భక్తుడ లంక శరీకుడ శంకర భక్తుడ లంక శరీకుడ శంకులేఖనుడు వంకల నుండి శంకులేఖనుడు వంకల నుండి దిశలోకెల్లా నా చాటికి నాకు మాటలల్లా
అయ్యా గిట్టున్నారే పత్నికి లంకాపురి తీసుంటా నాకు. అంటే నీ పేరు లంకా, అంటే మీ ఊరు లంకాపురి పట్నం. మాది లంకాపురి పట్టణం. మరి నీ పేరు? నా పేరు రావణ బ్రహ్మంతుడు. రావణ బ్రహ్మ. పెళ్ళయిందా? అయింది. తమ భార్య పేరు? మండోదరి. మండోదరి. ఒక్కదేనా? ఒకటి కాకపోతే నలుగురు ఉంటారా? కొంతమంది ఉంటారు కదా, చలికాలం మనకాలం ఉంటారు కదా. అంటే ఒకటే భార్య మండోదరి. మరి కొడుకులు బిడ్డలు ఏమన్నా? ఇద్దరు కుమారులు. ఇద్దరు కుమారులు కలరు ఇద్దరు. వాళ్ళ పేరు? ఇంద్రజిత్తు పెద్ద కుమారుడు. కుమారుడు ఇంద్రవేంద్ర దేవేంద్రులు గెలిచిన ఇంద్రజిత్తు నా పెద్ద కుమారుడు. లక్షల మందిని హతమనరించిన లక్షల మందిని హతమనరించిన ఆ క్షేయుడు నా చిన్న కుమారుడు. అక్షయుడు ఒక సెల్లె వనములో ఉంటది. వనములో 24 గంటలు సంచారిస్తుంటది. వనముల్లో సంచారిస్తుంటుంది. రాదు. మాది రాక్షసుల సైన్యం కాబట్టి అడవిలో ఉంటాం. అంటే రాక్షసులు కాబట్టి మీ చెల్లెకు అంటే వనముల్లో ఉంటది. వనములే అంటే వనమే మొత్తం మీ అర్ణమిచ్చింది మీ చెల్లెకు. ఓకే సరే సరే, ఇది మంచిగా ఉన్నది. అంటే మీ చెల్లెకు పెళ్లి అయిందా? అయింది. అయిందా? మీ చెల్లెకు పెళ్లి అయింది. మరి మీ చెల్లెకి ఎక్కడ ఎందుకుంటే మరి గాడుపు తీసుకుంటారా? ఊళ్ళో ఉంటారు, మీ చెల్లె అడవిలో ఉంటుంది. అంటే చల్లగా గాడు ఎస్సీ గాడు తీసుకుంటారా నేను అనుకుంటున్నా. అయ్యా అంటే మీరు ఇప్పుడు ఎక్కడికి పోతున్నా మరి నువ్వు? లంకాపురం సభకు పోతున్నా. సభకే పోతావు? అవును. అంటే ఇప్పుడు ఇంటి వద్ద వచ్చి సభకు పోతావు? సభకు పోతున్నా. సరే జై శ్రీ బలో శంకర్ భగవానికి. రావణ బ్రహ్మ సేవకులమ్మ నా కుమారిత రావణ బ్రహ్మ సేవకులమ్మ నామము మారితి సువాపురము. రావణ బ్రహ్మ సేవకులమ్మ నా కుమారిత రావణ బ్రహ్మ సేవకులమ్మ నామము మారితి సువాపురము. అక్షరలంకణ దండిగే దశకంఠుడు అక్షరలంక దండిగే దశకంఠుడు మహారాజురా. అక్షరలంకణ దండిగే దశకంఠుడు మహారాజురా. అక్షరలంకను దండిగే దశకంఠుడు మహారాజురా. అక్షరలంకణ దండిగే దశకంఠుడు మహారాజురా. అక్షరలంకను దండిగే దశకంఠుడు మహారాజురా. మవ్వులందరూ కొనియాడేటి మండోదరి మహారాజురా. మగవాళ్ళందరూ కొనియాడేటి మండోదరి మహారాజురా. మవ్వులందరూ కొనియాడేటి మండోదరి మహారాజురా. మగవాళ్ళందరూ కొనియాడేటి మండోదరి మహారాజురా. ఇంద్రదేశ దేవేంద్ర గెలిచిన ఇంద్రజిత్తు మహారాజు. ఇంద్రచంద్ర దేవేంద్రుల గెలిచిన ఇంద్రజిత్తు మహారాజురా. ఇంద్రదేశ దేవేంద్ర గెలిచిన ఇంద్రజిత్తు మహారాజు కుమారుడు. ఇంద్రచంద్ర దేవేంద్రుల గెలిచిన ఇంద్రజిత్తు మహారాజురా. లక్ష లక్ష పది లక్షలు గెలిచిన అక్షయుడు మహారాజు కుమారుడు. లక్ష లక్ష పది లక్షలు గెలిచిన అక్షయుడు మహారాజురా. రావణ బ్రహ్మ సేవకులమ్మ నామం మారిన సుబాబులమ్ము. రావణ బ్రహ్మ సేవకులమ్మ నామము మారితి సువాపురము. మీరు ఎక్కడ తయారయ్యారు? ఏ కంపెనీ తయారయ్యారు మీరు? అసలు మీరు ఎవరు? మరి నీ పేరు ఏంటిది? లైన్లా. వాళ్ళకు కూడా మనం మన డబ్బలు వాళ్ళ మొక్కలు పెట్టా వాళ్ళు మన డబ్బలు చూస్తారు. మనం ఇక్కడ చూడాలి. మీ పేరేంటి? మీ ఊరు ఎక్కడ? మీ ఊరు లంకాపురి. అంటే మీరు లంకాపురి పట్నం. లంకాపురి పట్నం లోపల మీ రాజెవరు, మరి మీరెవరు? రావణ బ్రహ్మ మా రాజు. రావణ బ్రహ్మ మీ రాజు. మరి మీ పేరు? ఎవరు కొడితే దిమాలి బ్లాక్ అయితే వాడే సుబాబుడు. జిమ్మ తిరుగుతా ఇంకా పండుగ అంటే పండుగ. అంటే ఎవరు కొడితే జిమ్మ తిరుగుతా పండుగరా? సుబాబుడు. ఓహో సుబాబులు నీ పేరు. నీ పేరు? ఇవాడు కొడితే దిమ్మ తిరిగి బ్లాక్ అయిపోతాడు వాడే మారిచుడు. జిమ్మ తిరిగే ఉంది. ఈ జిమ్మ తిరిగే ఉన్నాయి. అంటే మీరిద్దరు మారుచే శుభ
బాబులా ఓహో మరి పెళ్లిళ్ళు అయినాయా మరి మీకు చేసుకోవాలి ఇప్పుడు చలికాలం చేసుకున్నాను ఇప్పుడు అది కానీ అంటే మీరు ఇద్దరు మారుంటే సుబాబులు అంటే మీరు ఎప్పుడు రామనా బ్రహ్మ వద్దనే ఉంటారు అంతేనా అంటే మీరు ఏం పని చేస్తారు రాజుకు ఓ అంటే రాజుకు మీరు శిష్యులు కాబట్టి రాక్షసులు అంటే రాజు ఏం పని చెప్పిందంటే మీరు చేసుకుంటూ ఉన్నట్టు అంతేనా ఇప్పుడు ఎక్కడికి పోతారు మరి మీరు రామణ బ్రహ్మ వద్దకే పోతాడా సరే పద పోదమ్మా ఇప్పుడు రమ్మని రమ్మని మిమ్మల్ని శంకర్ భగవాన్కి రామారిత మన్నించి మన పేరు రామారిత మన్నించి మన పేరు ఏమన్నాడు అంటే మీరు రావణ బ్రహ్మ ఒక పని వచ్చిందా అంటే మీరు రమ్మని చెప్పిండు ఒక పని అన్నది ఏం పని చెప్పిండా ఏ పని ఏంటిది కొట్లాట తిట్లాట ఎటువంటి పనియగానే కొట్లాట తిట్లాట ఎటువంటి పనియగానే కొట్లాట తిట్లాట ఎటువంటి పనియగానే కొట్లాట తిట్లాట ఎటువంటి పనియగానే మాట్లాడి వస్తాము కొట్లాట కలిగేరా మాట్లాడి వస్తాము కొట్లాట కలిగేరా మాట్లాడి వస్తాము కొట్లాట కలిగేరా మాట్లాడి వస్తాము కొట్లాట కలిగేరా కొట్లాట తిట్లాట ఎటువంటి పనియగానే కొట్లాట తిట్లాట ఎటువంటి పనియగానే ఒరే ఒరే మారిచా కొట్లాడది అది కొట్లాడ మన తిట్లాడ మన పోదాం పదం శంకర భవానికి ఎట్లయినా మంచిదే కష్టాలు మనకేరా ఎట్లయినా మంచిదే కష్టాలు మనకేరా ఎట్లయినా మంచిదే కష్టాలు మనకేరా ఎట్లయినా మంచిదే కష్టాలు మనకేరా ఎత్తుకొని పట్ల వస్తాము రారా ఎత్తుకొని పట్ల వస్తాము రారా ఎత్తుకొని పట్ల వస్తాము రారా ఎత్తుకొని పట్ల వస్తాము రారా ఎట్లయినా మంచిదే కష్టాలు మనకేరా ఎట్లయినా మంచిదే కష్టాలు మనకేరా ఎట్లయినా మంచిదే కష్టాలకు మనకు రమ్ము కమ్ము సంతాలు కలిగేటి వంటాలు దొరికేరా సంతాలు కలిగేటి వంటాలు దొరికేరా సంతాలు కలిగేటి వంటాలు దొరికేరా సంతాలు కలిగేటి వంటాలు దొరికేరా వెంటానే తోటకి నీ చెట్టానే రమ్మనరా వెంటానే తోటకి నీ చెట్టానే రమ్మనరా వెంటానే తోటకి నీ చెట్టానే రమ్మనరా వెంటానే తోటకి నీ వెంటానే రమ్మనరా వంటాలు కలిగేటి వంటాలు దొరికేరా వంటాలు కలిగేటి వంటాలు దొరికేరా ఒరే ఒరే మారిషా ఒరే ఒరే మారిచా అది ఏంటో వంటలు కలిగేటి వంటలు దొరుకును మనం ముసలి తాడిని తీసుకోమని శంకర భవాని అదే నీకు తల్లి ఉండదా ఉన్నాయి నీకు తల్లి ఉన్నాయి. నీ తల్లి పేరు చెప్పలే తాడకి తాతగా తాతకంటే నీ తల్లేనా పండుంటాయి చూడు ఆమెనా మొన్న మాకు కరువు వచ్చింది ఆమెనా నమ్మకం మంచిగా ఉంటుంది కానీ వాళ్ళు సీతోడు కలవడం పండ్లతోనే కలుస్తాను శంకర్ భగవానికి మీ అమ్మని పిలుస్తారా మరి మీరు ఎక్కడికైనా పోతారా మా అమ్మని పిలిచి నాన్నబ్రహ్మ దగ్గరికి పోతాం అంటే మీ అమ్మని పిలుచుకుంటారా మొదలు నాకైతే వెనక లేదనిపిస్తుంది మీ అమ్మ ముంగడికి వెళ్ళి చూసుకో ఇప్పుడు ఖచ్చితంగా అత్త వనకాల మరి విలువ మీ అమ్మను పిలవార శంకర్ భవానికి పిలవార ముసలిదాన్ని కలవరించుతున్నారు పిలవార ముసలిదాన్ని కలవరించుతున్నారు పిలవార ముసలిదాన్ని కలవరించుతున్నారు పిలవార ముసలిదాన్ని కలవరించుతున్నారు పిలవని రాతకు ఏమీ లేకున్నది పిలవని రాతకు ఏమీ లేకున్నది పిలవని రాతకు ఏమీ లేకున్నది పిలవని రాతకు ఏమీ లేకున్నది
ఒరే ఒరే చూబావుడా కరుణ ముసలి పిలువు అది చాలా రోజులతో ఏం తెలియదు రంగుగా నరులాని మృంగుమని చెప్పేరా రంగుగా నరులాని మృంగుమని చెప్పేరా రంగుగా నరులాని మృంగుమని చెప్పేరా రంగుగా నరులాని మృంగుమని చెప్పేరా శ్రీ గంగపురి రంగడి రచేరా శ్రీ గంగపురి రంగడి రచేరా శ్రీ గంగపురి రంగడి రచేరా రంగుగా నరులాని మృంగుమని చెప్పేరా ఒరే 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 మారిచా ఆలస్యం వేళ పోదాం పాదు తల్లిని విందాం తాడగా నిలుద్దాం పాదు అంటే మీ తల్లి అంటే మీ తల్లిని పిలుస్తారా ఇప్పుడు అంటే ముసలాబాద్ ఇల్లే కావచ్చు 4-5 రోజులు అండి పాపం ఎంత కష్టం ఉన్నదో అధిక పక్క పడిపోతాను ఇప్పుడు నేను చూసిన మీ అభివృద్ధం మందు ముసలన్నా కలవరాక అంటే పత్తి రస్తాను అంటే ఒక్కసారి రమ్మని మీ ముసలామ ఎక్కడుందా మరి పిలువు మీ అమ్మని పిలువు భవానికి కస కసరాయే ముసలవ్వానికి రాజు విస్తరణ మంచంలో కసకసలాడే ముసలవ్వానికి రాజు విస్తరణ మంచంలో కసకసలాడే ముసలవ్వానికి రాజు విస్తరణ మంచంలో కసకసలాడే ముసలవ్వానికి రాజు విస్తరణ మంచంలో గుసగుసవలు గుసగొట్టలు గోలే గుసగుసవలు గుసగొట్టలు గోలే గుసగుసవలు గుసగొట్టలు గోలే గుసగుసవలు గుసగొట్టలు గోలే సారాదా మచ్చం గోలే సారాదా మచ్చం గోలే సారాదా మచ్చం గోలే సారాదా మచ్చం గోలే సారాదా కొండ తిరుమల సారాదా కొండ తిరుమల సారాదా కొండ తిరుమల సారాదా కొండ తిరుమల ఎన్నేగే మోయిస్తారాదా ఇంటికే మోయిస్తారాదా ఎన్నేగే మోయిస్తారాదా ఇంటికే మోయిస్తారాదా కత్తికోట కలహాములు కత్తికోట కలహాములు కత్తికోట కలహాములు కత్తికోట కలహాములు కలహాములు కలుగునాట కలహా